Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను the beginning of the end chapter 91 to 100 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి యాజ్ యూజువల్ గా 1k likes plus 150 comments టార్గెట్ ఉంది. సో టార్గెట్ ని ఫినిష్ చేయండి ప్లీజ్, మర్చిపోకుండా ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 91 లో మన ఆథర్ డిసిప్లినరీ కమిటీ యూనిఫామ్ వేసుకుంటాడు అండ్ కమిటీ రూమ్ లోకి పోతాడు. అండ్ అప్పుడే ఒక లైన్ వచ్చి ఆథర్ మీద అరుస్తుంది. దాంతో ఆబ్వియస్లీ మన ఆథర్ భయపడ్డు. సో యాక్చువల్గా అయితే ఇట్లా కాయ్ అనేవాడు చేపిస్తాడు ఆథర్ని భయపడడానికి. అండ్ వీడు ఒక 4th year స్టూడెంట్ అండ్ అఫ్ కోర్స్ వీడు కూడా ఒక కమిటీ మెంబరే. అండ్ ఆల్సో గైస్ మన సిల్వి ఆ లయన్ని టేమ్ చేస్తుంది. దాంతో కాయ్ గడు సర్ప్రైజ్ అయిపోతాడు, అంత చిన్న సిల్వి అంత పెద్ద లయన్ని ఎట్లా టేమ్ చేసిందని. బట్ వాడికి తెలియదు కదా మన సిల్వి ఒక డ్రాగన్ అని. అండ్ అప్పుడక్కడికి ఇంకో మెంబరు వస్తుంది, అండ్ తిన్న పేరు దొరత్రియా, మనం దురా అని పిలుద్దాం. అండ్ తిని కూడా ఒక 1st year స్టూడెంటే, అండ్ తిన్న ఒక డ్వార్వ్. అండ్ ఆల్సో గైస్ ఈ కమిటీలో మన కర్టేజ్ గారు కూడా ఉంటాడు. అండ్ వాడితే ఈ లైన్ మీకు గుర్తుంటే 2 years బ్యాక్ ఆప్షన్స్ లో కింగ్ గాడు ఈ లైన్ కంపెనీ కొంటాడు కదా, సో అదే ఈ లైన్. అండ్ కర్టేజ్ గారు కూడా షాక్ అయిపోతాడు వాడి లైన్ బాండ్ ని సిల్వి టేమ్ చేసిందని. అండ్ ఆల్సో గైస్ కర్టేజ్ గారు మాత్రమే కాదు, క్యాథరిన్ కూడా ఈ కమిటీలో ఒక మెంబరే. అండ్ ఆల్సో మన పేరెత్ గారు కూడా ఈ కమిటీలో ఒక మెంబరే. వీడు మీకు గుర్తుంది కదా ఎల్ఫ్ కింగ్డమ్ లో ఉన్నప్పుడు ఆథర్ అని తెలుసు ఒకసారి బయటకు పోతారు కదా తిరగడానికి. అండ్ అప్పుడు పేరెత్ గారు మన ఆథర్ ని ఛాలెంజ్ చేశాడు ఫర్ ఫైట్. సో వాడే వీడు. అండ్ అప్పుడు ఇక్కడికి కమిటీ లీడర్ అని ఇంకొక మెంబర్ వస్తారు. సో ఈ డీసీ లీడర్ పేరు ఏమో క్లియర్ బ్లేడ్ హార్ట్. అండ్ గైస్ బ్లేడ్ హార్ట్ అనగానే మీకు ఎవరైనా గుర్తు రావట్లేదా? కాస్పిన్ గడ్ గుర్తు రావాలి. సో కాస్పిన్ గడ్ తనకి అంకుల్ అంట. అండ్ అప్పుడే క్లియర్ పక్కన ఉన్నవాడు ఆథర్ దగ్గరికి వస్తాడు. అండ్ వాడి పేరు మ్యాక్స్వెల్. సో వీడు ఆథర్ని వీక్ అని అనుకుంటాడు అండ్ ఆథర్కి షేక్ అని ఇస్తాడు. అండ్ వీడు గ్రావిటీ మ్యాజిక్ని యూజ్ చేసి ఆథర్ని కింద పడదామని అనుకుంటాడు. బట్ మన ఆథర్ దగ్గర సిల్విది బీచ్వెల్ ఉంది కాబట్టి ఆథర్ గ్రావిటీ మ్యాజిక్ని బేర్ చేయగలుగుతాడు. సో దీంతో మ్యాక్స్వెల్ గడు ఇంప్రెస్ అయిపోతాడు అండ్ వాడు ఇంకా ఆథర్ని వీక్ అని అనుకోడు. అండ్ తర్వాత వీళ్ళందరూ అనౌన్స్మెంట్ అటెండ్ అవడానికి పోతారు. అండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే మనకు తెలుసు వీళ్ళని స్టూడెంట్స్కి ఇంట్రొడ్యూస్ చేపిస్తుంది. సో అదే అనౌన్స్మెంట్. అండ్ తర్వాత మన వాళ్ళందరూ కలిపి స్టేజ్ మీదకి వచ్చేస్తారు. అండ్ తర్వాత నెక్స్ట్ డే అవుతుంది. అండ్ ఆథర్ తన క్లాస్లో కూర్చుంటాడు. అండ్ ఆథర్ వాళ్ళ క్లాస్మేట్స్లో కొంతమంది ఆథర్ని మెచ్చుకుంటారు, ఆథర్ 1st year లోనే డీసీ ఆఫీసర్ అయిపోయిందని. అండ్ ఇంకా కొంతమంది ఏమో అనుకుంటారు ఆథర్ తన కనెక్షన్స్ని యూజ్ చేసి డీసీ ఆఫీసర్ అయిందని. అండ్ అప్పుడే టీచర్ వస్తాడు. అండ్ వీడు ఒక కాంజరరు. అండ్ వీడి లెవెల్ని హైడ్ వేసుకున్నాడు. అండ్ ఇట్లా ఎవరు చేయగలుగుతారు? ఎవరైతే వాళ్ళ కోర్ని మంచిగా కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళే వాళ్ళ లెవెల్ని హైడ్ చేసుకోగలుగుతారు. దాని తర్వాత వీడు క్లాస్ స్టార్ట్ చేస్తాడు. అండ్ వీడు కాంజరర్స్ని అండ్ ఆర్గ్యుమెంటర్స్ని కంపేర్ చేస్తాడు. అండ్ అంటాడు కాంజరర్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది కంపేర్ టు ఆర్గ్యుమెంటర్స్. అండ్ కాంజరర్స్ త్వరగా హయ్యర్ లెవెల్స్ కి రీచ్ అవ్వగలరు కంపేర్ టు ఆర్గ్యుమెంటర్స్ అని అట్లా వీడు కంపేర్ చేస్తూ చెప్తూ ఉంటాడు. సో దాంతో కొంతమంది స్టూడెంట్స్ వీటితో ఆర్గ్యూ చేస్తారు. అండ్ అట్లా క్లాస్ ఇంకా ఎండ్ అయిపోద్ది. అండ్ తర్వాత ఆథర్ వేరే క్లాస్కి పోతాడు. అండ్ ఇక్కడ మన క్యాథరిన్ అండ్ పేరెత్ గారు ఉంటారు. అండ్ వాళ్ళు ఆథర్ పక్కనే కూర్చుంటారు. అండ్ తర్వాత వీళ్ళ క్లాసు స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళ టీచర్ ఎవరో తెలుసా గైస్? లాస్ట్ వీడియోలో మన ఆథర్ ఇంటికి పోతున్నప్పుడు తను ఒకరితో కుదుకుంటాడు కదా, అండ్ వాడు ఆథర్ని గెలుపుతాడు కదా. సో వాడే ఈ టీచరు. అండ్ వీడి పేరు గీష్. అండ్ వీడు అఫ్ కోర్స్ మన ఆథర్ని చూస్తాడు. అండ్ అఫ్ కోర్స్ వీడు రివెంజ్ తీసుకోవాలని అనుకుంటాడు ఆథర్ మీద. దాంతో వాడు డీసీ మెంబర్స్లో ఎవరినొకరిని కిందికి రమ్మంటాడు. అండ్ వాళ్ళ అబిలిటీస్ని చూపించమని అంటాడు వాడి మీద. బట్ ఆథర్ పోవద్దని అనుకుంటాడు. బట్ మన పేరెత్ గాడు పోతాడు షో హిస్ ఫైటింగ్ అబిలిటీస్. సో అట్లా ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ గీస్ట్ గాడు పేరెత్ని డిఫీట్ చేస్తాడు. ఉతుకనే టీచర్ అయిపోలేదు కదా వాడు. అండ్ తర్వాత వాడు మన ఆథర్ని చూస్తాడు నెక్స్ట్ నువ్వే అన్నట్టు. బట్ ఈసారి కూడా మన ఆథర్ పోడు. దాంతో ఈసారి క్యాథరిన్ పోతుంది. అండ్ తర్వాత ఇంకేమంది ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ క్యాథరిన్ మంచి పోటీ వేస్తుంది వాడికి. అండ్ అప్పుడే క్యాథరిన్ ఐస్ టోర్నాడో అనే పెద్ద అటాక్ వేస్తుంది. అండ్ అప్పుడే ఆ ఉలగడు కూడా ఫైర్ ని షూట్ చేస్తాడు క్యాథరిన్ మీద. బట్ క్యాథరిన్ డిఫెండ్ చేసుకోలేకపోతుంది బికాస్ తను ఇప్పుడే ఒక పెద్ద అటాక్ ని చేసింది కాబట్టి. సో ఆ అటాక్ ఆల్మోస్ట్ క్యాథరిన్ కి తగలకపోతుంది. అండ్ ఈ అవలగాడు క్యాథరిన్ ని సేవ్ చేయడానికి కూడా రాడు, ఈవెంత వాడు ఒక టీచర్ అయినా సరే. బట్ కరెక్ట్ టైంకి మన ఆథర్ వచ్చేసి క్యాథరిన్ ని సేవ్ చేశాడు. అండ్ ఆల్సో గైస్ ఈ అవలగాడు వాడి తప్పుని కూడా ఒప్పుకోడు, ఇంకా ఆథర్తో ఆర్గ్యూ చేశాడు. మొత్తం నా కంట్రోల్లోనే ఉంది, నేను అటాక్ని ఆపేసేవాడిని, క్యాథరిన్కి హిట్ అవనిచ్చేవాడిని కాదని అంటాడు. బట్ ఒక్కసారి అటాక్ని రిలీజ్ చేసినాక ఎవరైనా సరే దాన్ని ఎట్లా క్యాన్సిల్ చేయగలరు? దాంతో ఆథర్కి ఇంకా చాలా కోపం వస్తుంది. అండ్ తను ఇంకా వీటితో ఫైట్ చేయాలని డిసైడ్ అవుతాడు. అండ్ ఆథర్ స్పోన్ ని యూజ్ చేశాడు కాబట్టి ఇన్ ద ఫైట్. దాంతో గీస్ట్ గాడు కూడా ఒక స్పోన్ ని యూజ్ చేశాడు. అట్లా ఇంకా ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ గీస్ట్ గాడు వాడి ఫుల్ పవర్ తో ఆథర్ మీద అటాక్ షో చేస్తూ ఉంటాడు.
బట్ ఆథర్ ఎలా అంటే మ్యాజిక్ ని యూజ్ చేయడు. అంటే ఆథర్ తన బాడీని అండ్ స్వోర్డ్ ని స్ట్రెంథెన్ చేసుకుంటాడు మ్యాజిక్ ని యూజ్ చేసి. బట్ తను మ్యాజిక్ ని యూజ్ చేసి వీటి మీద అటాక్స్ చేయడు. ఆథర్ జస్ట్ డాజ్ అవుతూ ఉంటాడు అంతే. సో దాంతో గీస్ట్ గాడు ఆథర్ తో అంటాడు, డీసీలో అందరు కూడా నీలాంటి పారిపోయే ర్యాట్సే ఉంటాయా అని అంటాడు. సో దాంతో ఆథర్ అంటాడు, నువ్వు ఒక ప్రొఫెసర్వి, నువ్వు అయినా సరే నా మీద ఒక్క అటాక్ ని కూడా సరిగ్గా ల్యాండ్ చేయలేకపోతున్నావు అని అంటాడు. దాంతో వాడికి కోపం వస్తుంది అండ్ వాడు ఇంకా పవర్ఫుల్ అటాక్స్ చేస్తాడు ఆథర్ మీద. బట్ అయినా సరే ఆథర్ ఆరామ్సే డాజ్ అవుతూ ఉంటాడు. అండ్ తర్వాత ఇంకేముంది, ఆథర్ కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అట్లా ఆథర్ వీడి మీద కంటిన్యూస్ గా అటాక్ చేస్తూనే ఉంటాడు విత్ హిస్ విండ్ మ్యాజిక్. అండ్ ఇంకేముంది, లాస్ట్ కి ఆథర్ విన్ని వేసి పడేస్తాడు అని అంటాడు, థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ అని. అండ్ ఇంకా క్లాస్ అయిపోవడంతో స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోతుంటారు. అండ్ ఆఫ్ కోర్స్ ఫేవరెట్ గాడు ఆథర్ ని మెచ్చుకుంటాడు ఫర్ డిఫీటింగ్ ద టీచర్. అండ్ ఆథర్ వాడితో అంటాడు, నీకు వాడు ఏ స్పెల్ యూజ్ చేయబోతున్నాడో తెలిస్తే నువ్వు కూడా వాడిని డిఫీట్ చేసి పడిపోయి అంటాడు. అండ్ దాంతో క్యాథరిన్ ఆథర్ ని అడుగుతుంది, నేను ఎట్లా ఫైట్ చేసినా అని. సో దాంతో ఆథర్ అదే అంటాడు, నువ్వు నీ డిఫెన్స్ ని మర్చిపోయినావు, ఓన్లీ అఫెన్స్ మీద మాత్రమే ఫోకస్ చేసినావు, నువ్వు అట్లా చేయకపోయి ఉంటే నువ్వు కూడా వాడిని డిఫీట్ చేసేవాడు అని ఆథర్ అంటాడు. అండ్ తర్వాత ఆథర్ వేరే క్లాస్ కి పోతూ ఉంటాడు. అని అప్పుడే సిల్వి ఆథర్ ని అడుగుతుంది, ఎందుకు నువ్వు అట్లా సాడ్ గా ఉన్నావని. సో యాక్చువల్గా అయితే ఆథర్ సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు, తను ఆ టీచర్ గారిని త్వరగా విండ్ మ్యాజిక్ తో డిఫీట్ చేయలేకపోయిందని. అండ్ ఆథర్ అనుకుంటాడు నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని. అండ్ తర్వాత ఆథర్ యాక్టివైజింగ్ క్లాస్ కి వస్తాడు. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ ని ఇన్వెంట్ చేస్తారనమాట. అండ్ అప్పుడే ఆథర్ ఒక అమ్మాయిని ఫ్రెండ్ లాగా చేసుకుంటాడు. అంత నా పేరు ఎమిలీ. అండ్ ఎమిలీ చాలా జీనియస్ అనమాట ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడంలో. అండ్ ఆల్సో ఎమిలీ ప్రొజెక్షన్ డిస్ప్లే ఆర్టిఫాక్ట్ ని క్రియేట్ చేసింది. సో ఈ ఇన్వెన్షన్ వల్ల అనౌన్స్మెంట్ కి దూరంగా ఉన్న పీపుల్ అనౌన్స్మెంట్ ని చూడొచ్చు అండ్ వినొచ్చు. అండ్ ఎమిలీ చాలా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు దీన్ని క్రియేట్ చేసింది. సో దాంతో ఆథర్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు. అతను ఎమిలీతో అంటాడు, నువ్వు చాలా జీనియస్ అని. సో దాంతో ఎమిలీ అంటది, ఆథర్ నువ్వు కూడా ఒక జీనియసే, నువ్వు వచ్చి రాగానే ఒక టీచర్ ని డిఫీట్ చేసినావు, నువ్వు నాకన్నా చాలా పెద్ద జీనియస్ అని ఎమిలీ అంటది. అప్పుడే టీచర్ క్లాస్ లోకి వస్తాడు. అండ్ టీచర్ ఎవరో తెలుసా గైస్, మన గైడెన్ గాడు. అండ్ గైడెన్ గాడు క్లాస్ స్టార్ట్ చేస్తాడు. అండ్ క్లాస్ లో వాడు ఏం చెప్పడు, వాడు ఏం చెప్తాడో తెలుసా, గొప్పలు చెప్పుకుంటాడు, నేను అవి క్రియేట్ చేసిన ఇవి క్రియేట్ చేసిన అని. అండ్ అప్పుడే ఆథర్ దగ్గరికి ఒక ఆవులు వస్తుంది. సో యాక్చువల్గా అయితే ఇది సింథియాది బాండ్. అండ్ ఈ ఆవులు ఇక్కడికి వచ్చిందంటే సింథియా ఆథర్ ని పిలుస్తుందని అర్థం. దాంతో ఆథర్ సింథియా ఆఫీస్ కి పోతూ ఉంటాడు. అండ్ ఆల్సో గైస్ మన సిల్వికి ఎందుకో ఆవులు నచ్చదు, ఎందుకో మళ్ళీ. సో దాంతో వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే ఆథర్ కి క్యాథలిన్ కనిపిస్తుంది. అతను సింథియా ఆఫీస్ నుంచి బయటికి వస్తుంటది. దాంతో ఆథర్ భయపడిపోతాడు, క్యాథలిన్ నా ఫైట్ గురించి సింథియాకి చెప్పిందా అని. దాంతో ఆథరే సింథియాకి చెప్పేశాడు, నేను టీచర్ గారితో ఫైట్ చేసిన అని. బట్ దాని గురించి సింథియా ఆథర్ ని పిలవలేదు. అండ్ తర్వాత సింథియా కొంతసేపు సైలెంట్ గా ఉంటది. అండ్ ఒకేసారి సింథియా ఆథర్ ని అడిగేస్తుంది, ఆథర్ నువ్వు టీచర్ అయిపోతావా అని. దాంతో ఆఫ్ కోర్స్ ఆథర్ షాక్ అయిపోతాడు. అతను సింథియాని అడుగుతాడు, నువ్వు నాతోనే మాట్లాడుతున్నావా అని. దాంతో సింథియా చేస్తుంటది. సో దాంతో ఆథర్ అంటాడు, నేను ఒక స్టూడెంట్ ని, నాది ఇంకా ఫస్ట్ డే మాత్రమే ఫినిష్ అయింది, అలాంటిది నేను ఒక టీచర్ ని ఎట్లా అవ్వగలనని అంటాడు. దాంతో సింథియా అంటది, అఫ్ కోర్స్ నువ్వు ఒక టీచర్ అవ్వచ్చు, నీకన్నా ముందు చాలా స్టూడెంట్స్ అయ్యారు టీచర్స్, నువ్వు ఒక్కడిపై ఫస్ట్ టైం అవ్వట్లేదని సింథియా అంటది. దాంతో ఆథర్ అంటాడు, అయితే గీస్ట్ గారిని ఏం చేద్దామని అంటాడు. దాంతో సింథియా అంటది, నేను ఆల్రెడీ వాడిని డిస్మిస్ చేసినాను, వాడితే తప్పు నేను ఇన్వెస్టిగేషన్ చేశాను, అండ్ క్యాథలిన్ కూడా నాకు చెప్పింది అక్కడ అసలు ఏం జరిగిందా అని సింథియా అంటది. దాంతో ఆథర్ అంటాడు, అయితే పేరెంట్స్ కంప్లైంట్ చేయరా అని అంటాడు. దాంతో సింథియా అంటది, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు క్లాసెస్ ఒకవేళ జరగకపోతే, బట్ నువ్వు క్లాసెస్ తీసుకుంటే ఎవరు కూడా ఏమి కంప్లైంట్ చేయరు, అయినా ఏమైనా అయితే నేను ఉన్నా కదా చూసుకోవడానికి అని సింథియా అంటది. దాంతో ఇక ఆథర్కి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆథర్గా ఒప్పేసుకుంటాడు టీచర్ అవడానికి. అండ్ ఆథర్ ఇంకా వెళ్ళిపోతాడు. అండ్ సింథియా అనుకుంటుంది, ఆథర్తో నెగోషియేట్ చేయడము చాలా కష్టము, ఈవెన్ రాయల్ ఫ్యామిలీస్తో కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ ఆథర్తో కాదని సింథియా అనుకుంటుంది. అండ్ సింథియా తన బాండ్ యావియర్ని అడుగుతుంది, నువ్వు ఏమనుకుంటున్నావు ఆథర్ గురించి అని. దాంతో యావియర్ అంటాడు, ఆథర్ చాలా డిఫరెంట్, తనని ఒక చైల్డ్ లాగా చూడకు, తను మెంటలీ ఆర్ ఫిజికల్లీ చాలా మెచ్యూర్ అని అంటాడు. దాంతో సింథియా అంటది, నువ్వు అంత సర్టన్ గా ఎట్లా చెప్పగలుగుతామని అంటది. దాంతో యావియర్ అంటాడు, సిల్వి ఒక ఫాక్స్ కాదు, సిల్వి ఒక డ్రాగన్ అని అంటాడు. దాంతో సింథియా చాలా షాక్ అయిపోద్ది. అండ్ యావియర్ అంటాడు, సిల్వి డెవలప్ అయినాక తను నాకన్నా చాలా స్ట్రాంగ్ అయిపోద్ది, అండ్ ఆథర్ని మనం ఎనిమి లాగా చేసుకోవద్దు సింథియా, ఆథర్ని మనం ఫ్రెండ్ లాగానే ఉంచుకుందాం, అండ్ ఎప్పుడు కూడా ఆథర్ని బిట్ర చేయొద్దు, అట్లా చేస్తే తను ఈ కాంటినెంట్ ని డిస్ట్రాయ్ చేస్తాడని యావియర్ అంటాడు. తర్వాత ఆథర్ ఎలిజా దగ్గరికి పోతాడు టు ఈట్. అండ్ ఎలిజా ఒక అమ్మాయితో ఉంటాడు, అంటే వాడు ఆ అమ్మాయిని ఫ్రెండ్ లాగా చేసుకుంటాడు.
అండ్ తన పేరు చార్లెట్. సో వీళ్ళందరూ మాట్లాడుకుంటారు అబౌట్ దర్ క్లాసెస్. అని అప్పుడే ఆథర్ ఎలిజా గడికి చెప్పేశాడు నేను టీచర్ అవ్వబోతున్నానని. దాంతో అఫ్కోర్స్ ఎలిజా గడు షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత ఎలిజా గడు ఆథర్ని షాపింగ్ కి ఇన్వైట్ చేశాడు. సో ఎలిజా అండ్ చార్లెట్ కలిపి షాపింగ్ కి పోతున్నారంట. సో అందుకే వాడు ఆథర్ని ఇన్వైట్ చేశాడు. బట్ ఆథర్ కి వేరే క్లాసెస్ ఉన్నాయి కాబట్టి తను రానని అంటాడు. సో ఆథర్ రాకపోవడంతో చార్లెట్ కూడా రాదు అండ్ తను వెళ్ళిపోతుంది కూడా. దాంతో ఆథర్ ఎలిజాతో అంటాడు వేరే మంచి అమ్మాయిని ట్రై చేయరా అని. అండ్ తర్వాత ఆథర్ అప్పర్ డివిజన్ క్లాస్ కి పోతాడు. అండ్ ఇక్కడ మన క్లేర్ అండ్ కర్టిస్ ఉంటారు. అండ్ అప్పుడే అక్కడికి టెస్ కూడా వస్తుంది. బట్ క్లేర్ వల్ల ఆథర్ టెస్తో మాట్లాడలేకపోతాడు. అండ్ అప్పుడే లూకస్ గారు కూడా వస్తాడు. దాంతో అఫ్కోర్స్ ఆథర్ కి చాలా కోపం వస్తుంది. బట్ అఫ్కోర్స్ ఆథర్ ఇప్పుడు వీడిని ఏం చేయలేడు కాబట్టి అందుకే ఆథర్ తన కోపంని కంట్రోల్ చేసుకుంటాడు. అండ్ అప్పటికి ఈ క్లాస్ టీచర్ వస్తుంది. అది కూడా ఒక పెద్ద ఈగల్ మీద. అండ్ దీని పేరు గ్లోరీ. అండ్ ఈ ఈగల్ తన బాండ్ అండ్ దీని పేరు టార్చ్. అండ్ అప్పుడే ఆథర్ చూడాలని అనుకుంటాడు గ్లోరీ ఎంత పవర్ఫుల్ అని. అంటే తను ఏ లెవెల్లో ఉంది అండ్ తన స్పెషల్ ఎలిమెంట్స్ ఏంటని చూడాలని అనుకుంటాడు ఆథర్. బట్ అఫ్కోర్స్ గ్లోరీ తన లెవెల్ ని అండ్ ఎలిమెంట్స్ ని హైడ్ చేసుకుంది. దాంతో ఆథర్ చూడలేకపోతాడు. అండ్ ఆథర్ అనుకుంటాడు ఎందుకు గ్లోరీ తన పవర్స్ ని హైడ్ చేసుకుంటుందని. అండ్ తర్వాత గ్లోరీ అందరి ముందు అనసది ఆథర్ ఒక టీచర్ అవ్వబోతున్నాడని. అందుకు ఒక టీచర్ ని డిఫీట్ చేసి ఆథర్ ఒక టీచర్ అవ్వబోతున్నాడని అంటది. దాంతో అఫ్కోర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా జెలస్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆథర్ కన్నా కొంచెం సీనియర్సే కదా. అండ్ ఆథర్ ఇంకా ఫస్ట్ ఇయర్ స్టూడెంటే కదా. అట్లాంటిది సీనియర్స్ మేమే టీచర్స్ అవ్వలేదు, నువ్వు ఎట్లా టీచర్ అయిపోతావని అందరు కూడా ఆథర్ని టార్గెట్ వేస్తారు. అండ్ అందరు కూడా ఆథర్తో ఫైట్ చేయాలని అనుకుంటారు. అండ్ ఆథర్ని డిఫీట్ చేసి ఆథర్ ఒక వీక్ పర్సన్ అని ప్రూవ్ చేయాలని అనుకుంటారు స్టూడెంట్స్ అందరు కూడా. బట్ ఆథర్ అంటాడు నో నేను ఫైట్ చేయని. బట్ దానికి గ్లోరీ ఒప్పుకోదు. అండ్ తను ఇంకా ఆథర్ని కన్విన్స్ చేస్తూ ఉంటుంది ఫైట్ చేయొచ్చు కదా ఆథర్ అని. అండ్ అప్పుడే కర్టిస్ గడు ఒక ఐడియా చెప్తాడు. అండ్ అదేంటి అంటే టీమ్ బ్యాటిల్ చేపిద్దామని అంటాడు. అంటే టీసీ మెంబర్స్ అందరు కూడా ఒక టీము అండ్ ఎవరైతే ఛాలెంజెస్ ఉన్నారో వాళ్ళందరూ ఒక టీము. సో అట్లా ఒక టీమ్ బ్యాటిల్ చేద్దామని కర్టిస్ గడు అంటాడు. దానికి గ్లోరీ ఒప్పేసుకుంటుంది. అండ్ తను స్టూడెంట్స్ అందరినీ అడుగుతుంది ఎవరైనా ఫైట్ చేస్తారా డీసీ మెంబర్స్ తో అని. దాంతో క్లీవ్ గాడు అంటాడు నేను అని తెలిసి కలిపి ఫైట్ చేస్తామని. అంటే ఇక్కడ ఏమైనా చూసారా గైస్ డీసీ వర్సెస్ స్టూడెంట్ కౌన్సిల్ అయింది ఇప్పుడు. బట్ డీసీలో ఏమో ముగ్గురు ఉన్నారు కదా. బట్ స్టూడెంట్ కౌన్సిల్ ఏమో ఇద్దరు మాత్రమే ఉన్నారు కదా. దాంతో గ్లోరీ మళ్ళీ స్టూడెంట్స్ ని అడుగుతుంది ఎవరైనా ఫైట్ లో జాయిన్ అవుతారా అని. దాంతో లూకస్ గాడు అంటాడు నేను ఫైట్ లో జాయిన్ అవుతా అని. సో దాంతో గ్లోరీ అంటది ఓకే ఇప్పుడు అందరు కూడా గేర్ వేసుకోండి అని అంటది. అని అప్పుడే లూకస్ గాడు ఆథర్ దగ్గర నుంచి పోతాడు. అండ్ వాడు ఆథర్ తో అంటాడు నువ్వే కదరా నా ప్లేస్ దుబ్బేసింది డీసీలో అని అంటాడు. దానికి ఆథర్ అంటాడు ఆ ప్లేస్ నీది కాదురా అసలు దుబ్బడానికనే అంటాడు. అండ్ తర్వాత అందరు కూడా గేర్ వేసుకుంటారు. అన్నప్పుడే గ్లోరీ ఈ ఫైట్ యొక్క రూల్స్ గురించి చెప్తుంది. అండ్ రూల్స్ ఏంటంటే ఈ మ్యాచ్ కి టైం లిమిట్ ఉంది 30 minutes మాత్రమే. అండ్ టీమ్ డీసీకి ఒక హ్యాండిక్యాప్ ఇస్తుంది గ్లోరీ. ఎందుకంటే క్లేర్ అండ్ కర్టిస్ చాలా సీనియర్స్ కాబట్టి వీళ్ళందరికన్నా. సో అందుకే మన డీసీకి హ్యాండిక్యాప్ ఉంటది. అండ్ అదేంటి మన ఆథర్ అంటే స్టూడెంట్ కౌన్సిల్ వాళ్ళు మన ఆథర్ ని డిఫీట్ చేసి చాలు వాళ్ళు విన్ అయిపోయినట్టే. వాళ్ళు క్లేర్ అండ్ కర్టిస్ ని డిఫీట్ చేయాల్సిన అవసరమే లేదు. అండ్ వీళ్ళందరూ కూడా ఒక గేర్ వేసుకున్నారు కదా. సో ఇదేమి ప్రొటెక్టివ్ గేర్ ఏమి కాదు. సో ఇది ఏంటంటే ఈ గేర్ లో థ్రెషోల్డ్ ఉంటుంది. అంటే ఇది డ్యామేజ్ ని లెక్క పెడుతూ ఉంటది. అండ్ ఒకవేళ మాక్సిమం డ్యామేజ్ డాటా వచ్చింది అనుకో ఈ గేరు ఒక సౌండ్ ని రిలీజ్ చేస్తుంది. అన్నప్పుడు ఎవరిదైతే ఈ గేర్ ఉంటుందో వాడు అవుట్ అయిపోతాడు ఇక. అంటే వాడిగా ఫైట్ చేయదు. అందుకు ఈ గేరు ఏమీ ప్రొటెక్టివ్ గేర్ కాదు ఇది. సో ఇప్పుడు గ్లోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి తను ఇంకా ఫైట్ ని స్టార్ట్ అవుతుంది. అండ్ అందరు కూడా ఫైట్ చేయడం స్టార్ట్ అవుతారుగా. అండ్ ఒక పక్క ఏమో క్లేర్ అండ్ క్లీవ్ ఫైట్ చేసుకుంటారు. అండ్ ఇంకో పక్క ఏమో టెస్ అండ్ కర్టిస్ ఫైట్ చేసుకుంటారు. అండ్ లూకస్ గడ్ ఏమో ఆథర్ తో ఫైట్ చేయడానికి వస్తాడు. అండ్ ఆథర్ కూడా ఈ ఛాన్స్ కోసమే కదా వెయిట్ చేస్తున్నాడు. అండ్ పైనుంచి కూడా గ్లోరీ చూస్తుంటది ఆథర్ ఎట్లా ఫైట్ చేసి ఉంటాడని. దాంతో ఇక ఆథర్ తన ఆరాని రిలీజ్ చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆథర్ ఆరాని సెన్స్ చేయగలుగుతారు. అండ్ లూకస్ గడ్ అయితే చాలా భయపడిపోతాడు. అండ్ తర్వాత ఇంకా ఆథర్ అటాక్ చేయడానికి పోతాడు లూకస్ గడ్ మీద. అండ్ లూకస్ గడ్ చాలా ఇంప్రూవ్ అయిపోతాడు. అండ్ వాడి మానా పూల్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లా వాడు కంటిన్యూస్ గా ఫైర్ అటాక్స్ చేస్తూ ఉంటాడు ఆథర్ మీద. సో అట్లా లూకస్ గడ్ కంటిన్యూస్లీ అటాక్స్ చేస్తూ ఉంటాడు ఆథర్ మీద. దాంతో ఆథర్ వాడిని టచ్ చేయలేకపోతాడు. అండ్ ఆథర్ డాజ్ అవుతూ ఉంటాడు. దాంతో లూకస్ గడ్ కి పొగరు పెరిగిపోద్ది ఇంకా. అండ్ వాడు ఆథర్ తో అంటాడు నువ్వు నన్ను ఏం పీకలేవురా ఆథర్, నువ్వు జస్ట్ డాజింగ్ మాత్రమే చేయాలి అని అంటాడు. అండ్ అప్పుడే సిల్వీ ఆథర్ తో కమ్యూనికేట్ చేస్తుంది. అండ్ తను అంటది మన టెస్ ఏమో కర్టిస్ ని డిఫీట్ చేస్తుంది అండ్ మన క్లేర్ ఏమో క్లీవ్ గారిని డిఫీట్ చేస్తుందని అంటది. దాంతో ఆథర్ అంటాడు ఓకే ఏమైనా అన్యూజువల్ గా అయితే నాకు చెప్పని అంటాడు. అండ్ తర్వాత ఆథర్ లూకస్ గడ్ దగ్గరికి పోదామని అనుకుంటాడు. బట్ లూకస్ గడ్ ఆథర్ ని వాడి దగ్గరికి రానియడు. దగ్గర కోసం వాడి పని అయిపోద్ది కాబట్టి. అండ్ ఆల్సో ఆథర్ దగ్గర ఫైర్ కి కౌంటర్ గా ఎలిమెంట్ ఏమీ లేదు. అంటే ఉన్నాయి
బట్ తను యూజ్ చేయలేడు కదా ఇప్పుడు వేరే ఎలిమెంట్ ని. తను ఓన్లీ ఇప్పుడు విండ్ మ్యాజిక్ నే యూజ్ చేయగలడు అగ్నెస్ట్ ఫైర్. బట్ ఆథర్ ఇప్పుడు అంత పెద్ద వింగ్ స్పెల్ ని యూజ్ చేయలేకపోతాడు లూకస్ గడి ఫైర్ మ్యాజిక్ కి కౌంటర్ గా. దాంతో ఆథర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకేం చేయాలని. దాంతో ఆథర్ కి ఒక ఐడియా వస్తుంది. అండ్ అదేంటి తను తన బాడీని విండ్ మ్యాజిక్ తో కవర్ చేసుకుని ఫైర్ ని అసలు తన బాడీకి టచ్ అవనేకుండా చేయాలని ఆథర్ అనుకుంటాడు. అండ్ అప్పుడే లూకస్ గాడు ఒక ఫైర్ బ్యారియర్ ని వేసుకుంటాడు వాడి చుట్టూ, వాడి దగ్గరికి ఆథర్ రావద్దని. అండ్ ఇట్లాంటి బ్యారియర్ ని వేయడం కూడా చాలా కష్టం అంట. బట్ లూకస్ గాడు క్రియేట్ చేసిండు. దాంతో గ్లోరీ కొంచెం ఇంప్రెస్ అవుతుంది. అండ్ అప్పటికి ఆథర్ ఇంకా తను అనుకుంది చేయలేదు. అండ్ తను ఇంకా జస్ట్ డాజింగ్స్ మాత్రమే చేస్తూ ఉంటాడు. సో దాంతో గ్లోరీ అనుకుంటది ఆథర్ వేస్ట్ ఏమో, అంత టాలెంటెడ్ కిడ్ కాదేమో అని అనుకుంటది. బట్ అప్పుడే ఆథర్ తను అనుకుంది చేస్తాడు చూడొచ్చు మీరు. బట్ స్టార్టింగ్ లో ఫైర్ ఆథర్ కి తగులుతుంది. దాంతో తన యూనిఫామ్ కాలిపోతుంటది. దాంతో మాక్సిమం అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ రీచ్ అవ్వచ్చు కదా ఆథర్. అండ్ అప్పుడు ఆథర్ అవుట్ అయిపోవచ్చు కదా. బట్ అప్పుడే ఆథర్ పర్ఫెక్ట్ అయిపోతాడు. దాంతో ఆథర్ కి ఫైర్ ఇంకా తగలదు. అండ్ ఆథర్ ఇట్లా చేయడం చూసి గ్లోరీ అయితే చాలా చాలా ఇంప్రెస్ అయిపోద్ది. ఎందుకంటే ఆథర్ ఇట్లా చేయాలంటే తనకి చాలా కాన్సన్ట్రేషన్ కావాలంట. అండ్ ఆథర్ ఇప్పుడు ఫైట్ మధ్యలో ఉన్నాడు కదా, అలాంటప్పుడు తనకి అంత కాన్సన్ట్రేషన్ ఎట్లా వస్తుంది? నువ్వు డిఫెన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి కదా. బట్ అయినా సరే ఆథర్ అట్లా చేయగలిగిండు డిఫెన్స్ మీద ఫోకస్ చేస్తూ. అందుకే గ్లోరీ అంతకనం షాక్ అయింది. సో అట్లా ఆథర్ లూకస్ గడి దగ్గరికి వచ్చేసి ఉంటాడు. అండ్ దాంతో లూకస్ గడు షాక్ అయిపోతాడు. అండ్ అప్పుడే వాడు ఒక పెద్ద అటాక్ చేస్తాడు ఆథర్ మీద. అండ్ ఆథర్ కూడా ఈ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ తను లూకస్ గడిని ముగించేద్దామని అనుకుంటాడు. బట్ అప్పుడే సిల్వీ ఆథర్ కి చెప్తుంది టెస్ట్ డేంజర్ లో ఉందని. దాంతో ఆథర్ తన బీచ్ విల్ ని యాక్టివేట్ చేస్తాడు అండ్ టైం నే ఆపేస్తాడు. అండ్ తను టెస్ట్ దగ్గరికి పోతూ ఉంటాడు. అండ్ ఇప్పుడు ఆథర్ దగ్గర అంత మానా లేదు కదా, ఇందాకనే అతను ఆల్రెడీ మొత్తం యూజ్ చేసిండు కదా ఆ ట్రిక్ ని చేయడానికి. దాంతో ఆథర్ కి చాలా మానం పోతుంది. అండ్ యాక్చువల్గా అయితే కర్టిస్ కూడా ఉన్నాడు కదా, వాడు బీచ్ విల్ తో టెస్ట్ మీద అటాక్ చేస్తాడు. అండ్ టెస్ట్ ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ తన చుట్టూ వేసుకోలేకపోతుంది. అందుకే తను డేంజర్ లో ఉంటది. సో దాంతో ఆథర్ వచ్చేసాడు టెస్ట్ దగ్గరికి. బట్ తను అటాక్ ని ఆపలేడు కదా, బికాస్ ఇప్పుడు తన దగ్గర మానా లేదు కాబట్టి. దాంతో ఆథర్ టెస్ట్ ని పట్టేసుకుంటాడు. దాంతో అటాక్ ఆథర్ కి తగిలేస్తుంది. సో గైస్ యాక్చువల్ గా అయితే ఆథర్ టెస్ట్ కి బీస్ట్ విల్ ని ఇస్తాడు కదా గార్డియన్ ది. సో ఆ బీస్ట్ విల్ ని టెస్ట్ అబ్జర్వ్ కూడా చేసుకుంటది. బట్ టెస్ట్ ది బాడీ ఆ బీస్ట్ విల్ ని హ్యాండిల్ చేయలేకపోతుంది. తనకి నొప్పి కూడా వస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ ఆథర్ కి ఇచ్చినప్పుడు ఎట్లా వచ్చేది సేమ్ అట్లనే ఇప్పుడు టెస్ట్ కి వస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే కర్టిస్ గాడు ఒక పెద్ద అటాక్ వేస్తాడు. అండ్ టెస్ట్ డాజ్ చేద్దామని అనుకుంటుంది. బట్ అప్పుడే తనకి ఎక్కువ పెయిన్ వస్తుంది. దాంతో టెస్ట్ అన్కాన్షియస్ అయిపోద్ది. అండ్ తర్వాత స్టోరీ మళ్ళీ ప్రజెంట్లోకి వస్తుంది. అండ్ అటాక్ ఆథర్ కి తగలేస్తుంది. అండ్ తను కూడా అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ గ్లోరీ అయితే సర్ప్రైజ్ అయిపోద్ది ఆథర్ తనకన్నా ముందు టెస్ట్ దగ్గరికి ఎట్లా వచ్చాడని. అండ్ తర్వాత ఆథర్ లెగుస్తాడు. అండ్ అఫ్కోర్స్ తనకి చాలా ఇంజరీస్ అవుతాయి. అండ్ దాంతో సిల్వీ ఆథర్ మీద చాలా కోపం పడుతుంది ఇంకోసారి అట్లా చేయొద్దని. అండ్ అప్పుడే ఇక్కడికి సింథియా వస్తుంది ఆథర్ని చూడడానికి. అండ్ టెస్ట్ కూడా ఇప్పుడు మంచి కండిషన్ లోనే ఉందంట. బట్ ఇప్పటికి మాత్రమే, తర్వాత తన బీస్ట్ విల్ వల్ల ఏమైనా అవ్వచ్చు కదా. అండ్ ఆథర్ ఇప్పుడు టెస్ట్ కి హెల్ప్ చేసే పొజిషన్ లో కూడా లేడు. అండ్ తర్వాత సింథియా ఆథర్ కి థ్యాంక్ అని చెప్తుంది ఫర్ సేవింగ్ టెస్ట్. అండ్ ఆల్సో సింథియా ఆథర్ వాళ్ళ ఫ్యామిలీకి అండ్ రాయల్ ఫ్యామిలీకి చెప్పేసిందంట. అండ్ వాళ్ళు వచ్చేస్తున్నారంట. అండ్ తర్వాత సింథియా బయటికి వెళ్ళిపోద్ది. అండ్ బయట టెస్ట్ ఉంటుంది. అండ్ తను ఇప్పుడు ఆథర్ని చూడాలని అనుకోవట్లేదు. తను అనుకుంటది నా వల్లనే ఆథర్కి ఇట్లా అయిందని. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ఎంజాయ్ చేద్దాం. మీకు నెక్స్ట్ వీడియో త్వరగా కావాలంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి. అప్పుడు నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టేస్తాను. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇప్పించండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కంపల్సరీ ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.